ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందా? నిన్న మొన్నటి వరకు వైనాట్ 175 అనేటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? అందుకే ఓటమి భయంతోనే ఆయన నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు వాస్తు దోషం ఉందని ఆయన దాన్ని కూల్చివేసేటువంటి ప్రయత్నం, దాన్ని మరమ్మతులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఆ వార్తలు నిజమే అన్నట్లుగా వాటికి ఆజ్యం పోసేలాగా ఇప్పుడు ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటనేది మనం ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్ను వెంటాడుతున్న ఓటమి భయం, తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు మార్పులు. సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం వైనాట్ 175 అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిలిందా? ఎందుకీ ఎదురుగాలి అని మదనపడుతున్నారా? అందుకే తాడేపల్లి ప్యాలెస్కు వాస్తు దోషాలని సరిచేసే పనిలో పడ్డారా? ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలని పెద్ద సంఖ్యలో మార్చేసి కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చినా, కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల్ని అటూ ఇటూ బదిలీ చేసినా, వేల కోట్లు కుమ్మరిస్తున్నా, వివిధ వర్గాల వారిని పలు రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తూ ఉన్నా, ఎన్నికల వాతావరణం వైకాపాకు అనుకూలంగా లేదన్న బలమైన సమాచారం జగన్ దగ్గర ఉన్నట్లు తెలిసింది. ఆయన నివసిస్తున్న ఇంట్లో వాస్తుపరంగా కొన్ని మార్పులు చేస్తే పరిస్థితి మారుతుందని ఎవరో సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు వాస్తు పండితుల్ని పిలిపించగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ఇంటి చుట్టూ ఎత్తుగా ప్రహరీ నిర్మించిన ఇనుప కట్టడాన్ని ఒక మూల తొలగించాలని జగన్కు సూచించినట్లుగా తెలిసింది. ఆ పనిని బుధవారం నుంచి ముమ్మరంగా చేస్తున్నట్లు సీఎం క్యాంప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. తాడేపల్లిలో సీఎం ఇల్లు, క్యాంపు కార్యాలయ భవనాలు పక్కపక్కనే ఉన్నాయి. వాటికి సమీపంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులకు చెందినటువంటి విల్లాలు, అపార్ట్మెంట్లలోంచి చూస్తే సీఎం ఇంటి వరండాలో తిరిగేవారు స్పష్టంగా కనిపిస్తారనే ఉద్దేశంతో చాలా కాలం కిందటే బలమైన ఎత్తైన ఇనప కట్టడాన్ని ప్రహరీలా నిర్మించారు. చీమ కూడా చొరబడకుండా దాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాస్తు పండితుల సూచన మేరకు ఓ మూలన ప్రహరీని తొలగిస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి వెల్డర్లు, కార్మికులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. దీన్ని సీఎం స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా వైకాపా శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. సో అసలు జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం మొదలైందని, నిన్న మొన్నటి వరకు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని, దానికి కారణం ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు దోషాలు ఉన్నాయని, ఆ వాస్తు దోషాలను సరిచేసేటువంటి ప్రయత్నంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎంతమంది అభ్యర్థులను మార్చినప్పటికీ, అలాగే కొంతమంది అభ్యర్థులకి స్థానచలనం చేసినప్పటికీ, కొన్ని నియోజకవర్గాల్లో కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు ఆయన సిద్ధమైనప్పటికీ, ఎంతోమందిని ప్రలోభాలకి గురి చేసేందుకు ఆయన సిద్ధమైనప్పటికీ, రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోదు అని జగన్మోహన్ రెడ్డి గ్రహించారని, అందుకే ఆయన ఇప్పుడు ఆయన ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు అంటూ కూడా ఈ వార్త సారాంశంగా మనం చూడవచ్చు. సో అసలు నిజంగా ఈ వార్తను చూసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిలో ఆత్మవిశ్వాసం సన్నగిలిందా, జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందా అనే అంశాల మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. ఈ ఆర్టికల్ చూశారు కదా, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మీకు గుర్తుంటే ఇప్పుడు వైనాట్ అన్నాడు, అప్పుడు ఇప్పుడు డకౌట్ అయిపోతాను అనుకుంటున్నాడు, అందుకే భయపడుతున్నాడు. పరిస్థితి చూస్తుంటే మొన్న చూసారా, జనాలు లేరు ఆంధ్రాలో ఒక చోటుకి వెళ్తే. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈయనకి గురువు లాంటి కేసీఆర్ గారు ఎలక్షన్స్ ముందు మీకు గుర్తుంటే సెక్రటేరియట్ 1150 కోట్లు ఎంతో పెట్టి కట్టాడు. ఆయన చెప్పిన సంఖ్య అందులో సగం చెప్పాడు, కానీ డబల్ అయింది అది. తర్వాత ఇంటికేవో మరమ్మతులు చేయించినట్టున్నాడు, ఎక్కడికక్కడ వాస్తు పూజలు చేయించుకున్నాడు, ఇంట్లో పూజలు చేయించుకున్నాడు ఆయన. తర్వాత ఏవో పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చేయించుకున్నాడు. అంటే మనిషికి సమయం బాగుండాలి,
మన నుదుటి రాత బాగుంటే ఇవేవి అవసరం లేదు. ఉమ్, అవి లేనప్పుడు మీకు ఈ భయం అనేది మనిషిలో ప్రవేశిస్తుంది. ఉమ్, అంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం అంటుంది ఇది. ఉమ్, అది ఎప్పుడైతే సన్నగిల్లిందో మనిషి ఈ రకమైన పనులకు వెళ్తాడు. ఓకే. దానికి సాయం చుట్టూ ఉండే వాళ్ళు కూడా అయ్యో సార్ ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి మొహం కనుక చూస్తే ఉమ్, ఆయనలో ఆందోళన, భయం, కావాలని చేస్తున్నాడో నిజంగానో మనకు తెలియదు. ఉమ్, ఆయన అసలు ఏది ఆయన పర్సనల్ గా పట్టించుకోకుండా ఉంటుంది ఆయన ఫేస్ కూడా. ఉమ్, అంటే రెక్లెస్ గా ఉంది ఆయన ఫేస్, ఉమ్, ప్లస్ భయం కనిపిస్తుంది. సో దానికోసం అని ఇప్పుడు ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు, మీరు తాడేపల్లి ప్యాలెస్ లో కొంచెం వాస్తు మార్పులు చేయండి ఉమ్. అని చెప్పినట్టున్నారు కదా. తాడేపల్లి ప్యాలెస్ ఇంకెక్కడ ఆయన క్యాంప్ కార్యాలయం క్యాంప్ కూడా. కార్యాలయం. అంటే రెండు పక్క పక్కనే రెండు ఉంటాయి. పక్క పక్కనే ఉంటాయి ఆయనకి. సో అందుకోసం ఆ ఫెన్సింగ్ అనేది కొంచెం ఎత్తుగా పెట్టారు వాళ్ళు. ఉమ్. అంటే అంటే అసలు ఆ తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో దాంట్లో వరండాలో గనక సీఎం కుటుంబ సభ్యులు తిరుగుతూ ఉంటే అది పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ల వాళ్ళకి, అలాగే పక్కన ఉన్నటువంటి విల్లాలి వాళ్ళ దాంట్లో నివసిస్తున్న వాళ్ళకి క్లియర్ గా కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇనప రాడ్లతో కనపడకుండా ఆ ప్రహరీ మీద కొన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆ ఏర్పాట్లలో ఒక మూలన ఆ ప్రహరీని కొంచెం తీసేయాల్సిందిగా వాస్తు శాస్త్ర నిపుణులు కూడా ఆయనకి సలహా ఇచ్చినట్టుగా, ఆ సలహా ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటికి కొన్ని మరమ్మతులు చేస్తున్నట్లుగా వార్తను చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీకు ఏమై ఉంటుందంటేనండి, మామూలుగా ఈశాన్యంలో బరువు ఎక్కువ ఉండకూడదు అంట. జనరల్ గా వాస్తులో కొద్దిగా గొప్ప మనకి అనుభవం ఉంటుంది కాబట్టి ఈశాన్యంలో బరువు ఉండకూడదు. తర్వాత మనకి 4 పక్కల ఈక్వల్ గా ఉండాలి, కొంచెం హైట్ ఎక్కువ ఉండకూడదు. ఇట్లా ఏదైనా చెప్పుంటారు బరువు తగ్గించమని. అందుకని ఒక కార్నర్ లో బుధవారం రాత్రి నుంచి పనులు మొదలు పెట్టాక వెల్డర్లు వచ్చారు, కార్మికులు వచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు అని చెప్తున్నారు. అది చాలా అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? నిజంగా ఓటమి భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుందా అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా, ఆయన భయపడుతున్నాడు. ఆ భయంలోంచే, లేకపోతే అలాంటి పనులు ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షించడం ఏంటి? నవ్వుతాడు ఎవడన్నా వింటే. అంటే తెలియని ఆందోళన మనిషిని ఎంత స్థితికి దిగజారుస్తుంది అనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు ఆయన ప్రజల్లోకి నిన్న మొన్నటి వరకు ఆయన ధీమా వ్యక్తం చేశారు కదా, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చినటువంటి సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది అంటూ నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అంటూ చాలా ధైర్యంగా చెప్పిన మనిషి ఈ రోజు మళ్ళీ అంటే ఆత్మవిశ్వాసం నిజంగా సన్నగిల్లిందంటారా? సన్నగిల్లింది. ఎందుకంటే ఇప్పుడు భూ యాజమాన్య హక్కు చట్టం ఒకటి ఆయన నెత్తి మీద పెద్ద పిడుగులా పడింది. ఇప్పుడు అది ప్రజలు ఒప్పుకోరు కదా. నిజంగా దాని లోతుల్లోకి వెళ్ళారంటే ఒక్కడు కూడా ఓటేయడు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి దక్కవు. తర్వాత ఈ బొమ్మలేయటాలు, ఈయన టూ మచ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఆయనకి నెగిటివ్ కొడుతోంది. అయితే పట్టాపాస్ పుస్తకాల మీద ఈయన బొమ్మ వేయడం ఏంటండి, సర్వే నెంబర్ల మీద వేయడం ఏంటి, కప్పుల మీద వేయడం, ఆఖరికి పిల్లలు తినే గుడ్డు మీద ఆయన బొమ్మ ఏంటండి. అందుకని నీ బొమ్మ వద్దు మాకు, నువ్వు ఫేడ్ అయిపో అని చెప్తున్నారు. ఫేడ్ అవుట్ అయిపో నువ్వు, మాకొద్దు అని ప్రజలు చెప్తున్నారు. ఆ భయంతో అందుకే ఇప్పుడు సర్వేలు కూడా మొన్న 11 సర్వేలు వచ్చాయి. 11 సర్వేల్లో ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమిగా చెప్పారు. ఇప్పుడు ఆర్టీవీ వాళ్ళ సర్వే వచ్చింది, అందులో కూడా గాలి ఎన్డీఏ వైపుకు వీస్తోంది. అది ఇంకా బలంగా వీస్తుంది కూడా. ఇంకొక వారం 10 రోజులు ఉంది కాబట్టి. సో ఇవన్నీ కలిపి ఆయన్ని ఇప్పుడు పూజలు చేయాలా, వాస్తు పూజలు చేయాలా, ఇందులో దీంట్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.